ఆధ్యాత్మికత సంతరించుకున్న భారతదేశంలో మనందరం పుట్టడం అదృష్టమని శ్రీ విశ్వ ఆత్మానంద గిరిస్వామి అన్నారు. నిర్మల్ జిల్లా మామిడి మండలం పొన్కల్ గ్రామంలో రాత్రి నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముందు గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలతో శోభయాత్ర చేపట్టారు. జ్యోతి ప్రజ్వల అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక భారత సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, హిందూ దేవాలయాలను కాపాడే బాధ్యత యువతపై ఉందన్నారు. రావడం పూర్వజన పుణ్యము. అంతకంటే మించి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలాగైతే సన్నిధానమై ఉన్నారో అలాగే ఈ పొనకల గ్రామంలో సన్నిధానమై ఉన్నటువంటి గ్రామంలో పుట్టడం అన్నిటికంటే మించినటువంటి అదృష్టం, విశేషమైనటువంటి అదృష్టం. పుట్టిన వాళ్ళకే కాదు, ఈ ఊరికి కోడళ్ళుగా వచ్చిన వాళ్ళందరినీ కూడా అదృష్టం. జై శ్రీరామ్. ఈ ఊరికి ఎవరెవరైతే కోడళ్ళుగా వచ్చిండ్రో వాళ్ళందరిది అదృష్టము. ఎందుకంటే ఈ ఆలయం గురించి నేను విన్నాను. ఏమని విన్నాను అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారు ఎంత విశేషంగా అక్కడ సన్నిధానమై ఉన్నారో ఇక్కడ కూడా అంతే విశేషంగా సన్నిధానమై ఉన్నారని పెద్దలు చెప్తా ఉంటే నేను విన్నాను. ఎప్పుడు విన్నాను? ఈ గ్రామానికి రావడం నా అదృష్టం. రెండవది, నేను ఈ గ్రామానికి రావడం నా భార్యా పిల్లలతో సహా వచ్చాను. నేను సన్యాసిని కాదు, భార్యా పిల్లలు ఉన్నారు, వాళ్లతో సహా వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే, అథర్వణ వేదములో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీనారాయణ హృదయము అనేటువంటి ఒక మంత్ర భాగమును ఈ ఆలయంలో 7 రోజులు మా నాన్నగారి ఆధ్వర్యంలో ఈ ఆలయంలో ఉండి 1984లో అభ్యాసం చేసే జతిరాశి మనకున్నటువంటి తేడాది విశేషమైనటువంటి జీవనం. ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సృష్టిని నిర్మాణం చేసినటువంటి సృష్టికర్తల గురించి తెలుసుకునేటువంటి అవకాశం వాళ్ళకు లేదు. మన భారతీయులకు ఉంది కాబట్టి భారతదేశంలో పుట్టడం మనం అందరం చేస్తున్న అదృష్టం. ఆధ్యాత్మికత సంతరించుకున్నటువంటి భారతదేశంలో పుట్టడం మనం చేస్తున్న అదృష్టం. ఎందుకు ఈ ఆధ్యాత్మికత?